నమస్తే రైతు సోదరులందరికీ శుభాభివందనాలు। పెరటి తోట కాదు అది పెరటి వనం। పోషక విలువలుండే కూరగాయలు, అనారోగ్యాన్ని దూరం చేసే ఔషధ మొక్కలు, అరుదైన పండ్ల మొక్కలకు నెలవు ఆ ఇల్లు। మిద్దె తోటల్లో స్థలం కాస్తే అయినా దాని ప్రతిఫలం ఎక్కువగా ఉంటుందని నిరూపిస్తూ ఉన్నారు ఆ దంపతులు। ఇంటి పంటలపై హెచ్ఎంటీవీ నేలతల్లి కథనాలు, మిద్దె తోట నిపుణుల ప్రేరణతో ఆరోగ్యాన్ని పండించుకుంటున్న మేడ్చల్ జిల్లాకు చెందిన నాగమయ్య, బాలామణి దంపతుల మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం। మేడ్చల్ జిల్లా అల్వాల్కి చెందిన నాగమయ్య, బాలామణి దంపతులు సంవత్సర కాలంగా మిద్దె తోట సాగు చేస్తున్నారు। పట్టణాల్లో పెరుగుతున్న పెరటి తోటలు ఆరోగ్య విషయంలో వాటి ఆవశ్యకత తెలుసుకొని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వీరి ఇంటి పంట విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం। నుంచి ఇక్కడ ఉంటున్నాము। 1990లో నా గృహప్రవేశము గృహ ప్రతిష్ట జరిగింది। 92 మార్చ్లో ఇల్లు కంప్లీట్ చేశాను। అప్పట్లో మా ఒక్క ఇల్లు ఒక్కటే ఉండేది, ఇంకొక 2 ఇండ్లు ఉండేది చిన్నగా। మళ్ళీ ఇక్కడ అంగూరు గ్రేప్ గార్డెన్స్ అవన్నీ చుట్టూరుగా ఉండేవి। మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు, అప్పట్లో మాకు పొలం ఉండింది। ఆ యొక్క అనుభవం బట్టి నా గృహంలో ఈ పెరటి మిద్దె తోటను స్టార్ట్ చేశాము। దాని ప్రభావం ఏంటంటే, మొదటిగా పద్మ గారి వీడియోస్ చూసేవాళ్ళము, తర్వాత ఆమె ఇన్స్పైరేషను, తదుపరి రెగ్యులర్గా వీడియో చూస్తూ మేము ఇక్కడ మిద్దె తోటలో పూల చెట్లు, పండ్ల చెట్లు, ఆకుకూరలు, కాయగూరల చెట్లు టోటల్గా మేము ఇక్కడ స్టార్ట్ చేసాము। ముఖ్యంగా పేడ నుంచి తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ఎరువు, మరియు కిచెన్ నుంచి తయారు చేసిన కంపోస్టు, తదుపరి మిక్సింగ్ అవన్నీ చేస్తూ కూరగాయలను పండించుకుంటున్నాము। ఈ 1 ఇయర్లో మాకు వచ్చిన క్రాప్ను బట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది। మాకేమనిపిస్తుందంటే, మాతో పాటు ఇతరులు కూడా సంఘంలో ప్రతి ఒక్కరు వాళ్ళ మిద్దె తోటలో ఈ విధంగా పెంచుకొని ఈ రసాయనాలు జోలికి పోకుండా సేంద్రియ పద్ధతిలో పెరిగిన ఈ యొక్క మొక్కల ద్వారా వచ్చిన ఈ యొక్క ఆకుకూరలు, కాయగూరలు, మరి పండ్లు తిని ఆరోగ్యంగా ఉండి మరి మన పిల్లలకు మరి సంఘానికి ఆదర్శంగా ఉండాలని కోరుకొంటున్నాను। మరి ముఖ్యంగా మేము ఒక మార్గదర్శకమైన రీతిలో మేము ఫస్ట్ ప్రొడ్యూస్ చేసి ఇతరులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఎంటీవీ వారు వచ్చి షూట్ చేస్తామని అడిగినప్పుడు మాకు ఆనందము కలిగినది। ప్రస్తుత కాలంలో పాత విధానాల్లో రసాయన రహితంగా పండించిన ఆహార పదార్థాలు దొరకడం కష్టమవుతోంది। ఆ క్రమంలో పోషక విలువలు లోపించి అనారోగ్యానికి గురవుతున్నాం। మరి ఈ విషయంలో పెరటి తోటల వల్ల ఆహారమే కాకుండా ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో నాగమయ్య మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం। భార్య యొక్క విటమిన్ డి షార్టేజ్ ఉందని తెలిసి, తర్వాత ఇది యొక్క పూల మొక్కలను, పండ్ల మొక్కలను, కూరగాయల మొక్కలను, ఆకుకూరలన్నీ విరివిగా ప్లెంటీ ఆఫ్ ఆల్మోస్ట్ నేను అనుకుంటా 250 వరకు ఈ తొట్లని మేము తీసుకొచ్చాము। మిలిటరీలో ఉన్న నర్సరీ ప్లస్ హైదరాబాద్లో ఉన్న వేరియస్ ప్లేసెస్లో రోడ్ ప్రక్కన ఉన్న నర్సరీలో వెళ్ళి అన్ని మొక్కలు సేకరించి మా యొక్క భార్య గారికి ఇస్తే ఆమె మొక్కలు పెట్టి తర్వాత నీళ్లు పోసి పెంచింది। పండ్లు అంటే జామ పండ్లు ఉన్నాయి మా దగ్గర, దానిమ్మ ఉంది, అంజీర్ పండ్లు
మేము విశాలంగా 100% అన్నీ విరిగా ఈరోజు వాడుకుంటున్నాము. ఇది కేవలము నేను బయట నుంచి తెచ్చేవాడినే కానీ ఈ మెయింటెనెన్స్ చేసేదంతా మా భార్య గారు బాలమణి గారు మెయింటైన్ చేశారు. మామూలుగా గృహిణులు అందరూ ఇంట్లో ఉండి ఇంట్లోనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు విటమిన్ డి అనేది లేదు. వాళ్ళ యొక్క ఎముకలు నాజూగ్గా ఉండి ఇమ్మీడియట్గా అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ మధ్య నేను గ్రహించింది ఏమంటే ప్రతి ఒక్కరు లేడీస్ ముఖ్యం మరి మహిళలు ఇంట్లో ఉండి వాళ్ళకు విటమిన్ డి షార్టేజ్ అవుతుంది. అందులో మళ్ళీ కొందరు నైట్ షిఫ్ట్లో వెళ్ళి కార్పొరేట్ ఆఫీసులలో నైట్లో జాబ్ చేస్తూ మరి పొద్దంతా వాళ్ళు పడుకొని వాళ్ళు కూడా విటమిన్ డికి షార్టేజ్ అవుతుంది వాళ్ళకి. అది నేను గ్రహించిన విధానం ఏమంటే ఈ విధంగా విటమిన్ డి షార్టేజ్ అవుతుంది ఈ సంఘంలో అంటే మనం ఇంట్లో ఉండకుండా ఇలాగే ప్రతి ఒక్కరు మిద్దె తోట ప్లాన్ చేసుకొని కనీసం పైకి వచ్చేసి మిద్దె తోటను వాళ్ళు చెట్లను పెంచుకోవడం ద్వారా వాళ్ళకి వచ్చే విటమిన్ డి అట్ ద సేమ్ టైం వాళ్ళకు న్యాచురల్ ఫుడ్స్ అంటే ఎరువులు లేని ఫుడ్స్ కెమికల్ లేని ఫుడ్ కూడా వాళ్ళు తీసుకొని తదుపరి వాళ్ళ ఆరోగ్యము స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళకి ఇంకా హాస్పిటల్ పోవాల్సిన అవసరమే లేదు వాళ్ళకు. మార్కెట్లో దొరికే కూరగాయలు ఆకుకూరల్లో రసాయనాలు తప్ప పోషక విలువలు ఉండడం లేదని, అందుకే తాము సాగు చేసే మిద్దె తోటల్లో మొక్కల్లో పోషకాలు సమృద్ధిగా ఉండేలా రసాయనాలు వాడకుండా సహజంగా తయారు చేసుకున్న ఎరువులు సేంద్రియ ద్రావణాలనే వాడుతున్నామని అంటున్నారు నిర్వాహకురాలు బాలమణి. కూరగాయలు ఆకుకూరలు వేసుకుంటున్నాము. మా ఇంటి మట్టుకు సరిపోయేలాగా ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటున్నాము. గ్రేప్స్ కానీ పైనాపిల్స్ కానీ కొన్ని పండ్ల మొక్కలు సపోటా జామ అవన్నీ పండ్ల మొక్కలు కూడా పెట్టుకున్నాము. అవి కూడా ఫ్రూట్స్ వచ్చినాయి కూడా. ఎక్కువగా ఇంకా ఎరువులు అంటే మేము పెండ ఒకటి వాడుతున్నాము, ఘనజీవామృతము అది ఒకటి వాడుతున్నాము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేకది ఎరువు ఒకటి వాడుతున్నాము. వాటితోటే నేను చేస్తున్నాను ఇప్పుడు మట్టుకైతే. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇంటి దగ్గరే ఊరికే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడము. మేము చుట్టుపక్కల ఉన్న మాకు పొలాలు ఇక్కడ గ్రేప్ గార్డెన్ అవన్నీ ఉండే చుట్టుపక్కల అవి చూసి మేము ఈ మందులు బాగా వేస్తున్నారు అనేసి ఒకటి. మళ్ళీ నాకు హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్తే విటమిన్ డి తక్కువ ఉంది మీకు, విటమిన్ డి రావాలా, రోజు ఒక వారానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి మీరు అని అన్నారు. చెట్ల పని చేస్తూ ఉంటే మనకు కూడా ఎండ తగులుతుంది, ఆ ఎండతో పాటు మనకు విటమిన్ డి కూడా వస్తుంది. దానివల్ల మనకు కూడా హెల్త్ బాగుంటుంది. నాకు మోకాళ్ళ నొప్పులు అసలు మెట్లు ఎక్కేది నాకు బాధగా ఉండేది. తర్వాత ఇంకా నేను విటమిన్ డి ట్యాబ్లెట్ వాడట్లేదు. ఒక సంవత్సరం నుంచి అసలు ఏం వాడట్లేదు నేను. కాకపోతే మెట్లు ఎక్కేసి రావటము, 2 గంటల వరకు వాటర్ వేసేసి ఆ గడ్డి ఇట్లా ఏదైనా ఉంటే అదంతా తీసేసి ఆ చెట్లకు వాటర్ పోసుకొని చెట్లు ఎట్లా ఉన్నాయి చూసుకొని ఇక ఎప్పుడన్నా ఒకసారి వేప నూనె ఒకటి స్ప్రే చేస్తాను. పొయ్యిలో బూడిది ఉంటుంది కదా, బూడిది ప్లస్ పసుపు కలిపి పురుగు వస్తే దాని మీద చల్లుతున్నాను. అదొకటి నేను చేస్తున్నది. సరదాగా పూల మొక్కలు మాత్రమే పెంచుకునే అలవాటు ఉండే వారికి ఆరోగ్యరీత్యా మిద్దె తోట ఆవశ్యకత తెలుసుకున్నాక కూరగాయలు ఆకుకూరల మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. ఇంటి అవసరాలకు సరిపడా కాయగూరల దిగుబడి ఉంటుందంటున్నారు బాలమణి. వీరి మిద్దె తోటలో సేంద్రియ విధానంలో ఎలాంటి మొక్కలను సాగు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేమో మా మిద్దె తోటలో ఏమేమి ఉన్నాయి, నేనేం పెంచుకుంటున్నాను, ఎలా పెంచుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇది తమలపాకులు. ఇంకా నేను మొట్టమొదట ఈ గులాబీ పూలతోటి మొదలుపెట్టాను. ఇది స్వీట్ లెమన్. ఇది లెమన్ అంటే ఇట్లా తీసుకొని తినేయచ్చు, ఇది డైరెక్ట్గా తినేది లెమన్. ఇది నాటు గులాబీ. 8-10 రోజులైనా ఇది ఇట్లాగే ఉంటుంది. తెంపి గ్లాసులో వేసినా 10 రోజులైనా ఇట్లాగే ఉంటుంది. ఇది మర్మం, ఇది మర్మం అంటారు, దవనం అంటారు దీన్ని. పూల మధ్యలో పెట్టుకొని వాడుకుంటారు. ఇది ఏమో మెడిసిన్ కూడా యూజ్ అవుతుందంట, నాకు తెలియదు. కానీ కొబ్బరి నూనెలో వేసి మేమైతే తెంపి కొబ్బరి నూనెలో వేసి తలకు పెట్టుకుంటాము, స్మెల్ మంచిగా ఉంటుంది. ఇదేమో షుగర్
లీవ్స్ అంటండి. ఇది ఆ రోజు ఆఫ్ తీసుకొని తింటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకంటే ఇది ఒక్కసారి దొండ చెట్టు వస్తే ఇంకా ఎప్పటికీ అది పోదు. ఒక ఆకు వచ్చిందంటే ఆకు తర్వాత ఒక పింద కాయ వస్తూనే ఉంటుంది. దీనికి పురుగు కూడా వస్తుంది, కానీ దీనికి బూడిది చల్లాల. బూడిది చల్లితే ఇంకా నేను ఇక్కడ బూడిది చల్లాను. ఇట్లా బూడిది చల్లుతూ ఉంటే ఆకుల మీద వాటి మీద బూడిది చల్లితే ఆకుకి కాయ వస్తూనే ఉంటుంది. ఇది వంకాయ చెట్లు అండి. 2 రకాలు ఉన్నాయి మా దగ్గర, 2-3 రకాలు ఉన్నాయి. ఇది పొడుగు వంకాయ, ఇదేమో ఇది బీనీస్. ఇది పొట్టి ఇంతే ఉంటుంది పొట్టిగా. ఇక ఇది బీనీస్ ఇంత గుత్తులుగా వస్తుంది చూడండి. ఇంత పొడుగు వచ్చేస్తుంది మనకు. చిన్న ఒక డబ్బాలైనా వస్తాయి ఇవి, చాలా గుత్తులుగా వస్తాయి ఇవి. ఇది పొడుగు దొండకాయ. తీగల కొరకు నిలువు పందిరేసాము. ఇది పైకి అంటే నేను కూడా పైకి చాపలేను, ఎక్కలేను, కానీ వర్టికల్గా ఇక ఇట్లా వేసేసాను. దీనికే పాకించడానికి 2 చెట్లు పెట్టాను, ఇటొకటి అటొకటి. 2 అటు ఇటు పాకుతూ ఉంటాయి, ఇంకా కాయలు ఎక్కువ వస్తాయి కదా అని పెట్టాను. ఇదేమో చెర్రీ టమాటా అండి. చెర్రీ టమాటాలు చాలా కాస్తున్నాయి, అసలు పిచ్చుకలు ఉంచట్లేదు, అన్నీ తినేస్తున్నాయి, కింద పడేస్తున్నాయి, చాలా కాస్తున్నాయి. ఇది చిక్కుడు అండి, తీగ చిక్కుడు. ఇది మాకు చిక్కుడుకాయలు కాసాయి బాగానే, మా ఇంటి మట్టుకైతే కాసాయి. ఇంకా కొంచెం పురుగులాగా వస్తుంది. దీనికి బూడిది చల్లాను. ఇంకా ఇక్కడ అంతా బూడిది, ఇట్లా బూడిది చల్లితే పోతుంది. ఇట్లా అంత పురుగు వస్తే ఇట్లా బూడిది చల్లాల, అంత ఆకుల మీద అంతా చల్లాను. బూడిది పసుపు వేసి చల్లితే పోయేది. ఇది పచ్చిమిరపకాయలు, ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఈ సన్న మిర్చి అంటారు, ఇది చాలా ఘాటు ఉంటుంది. ఇదేమో క్యారెట్ అండి. ఇది క్యారెట్ పూత వచ్చేదాకా ఉంచుదాము ఎట్లుంటాయో విత్తనాలు అనేసి ఇది పెట్టేశాను. ఇది క్యారెట్ చెట్టు. ఇది గోంగూర. ఒకసారి తెంపాను, మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇందులో 2 రకాలు వేసాను, పాలకూర ఒకటి, తోటకూర ఒకటి వేసాను. తోటకూర తెంపేస్తాం కదా, పాలకూర అయితే 2-3 సార్లుగా యూజ్ చేయొచ్చు. పాలకూర ఇది తోటకూర అయితే ఒకసారి తెంపేస్తాం కదా, మళ్ళీ దానికి ఖాళీ స్థలం అవుతుంది, మళ్ళీ అది వెడల్పుగా పెరుగుతూ ఉంటుంది. ఇది కాకరకాయ. ఇది చిన్న డబ్బా, ఇది నూనె డబ్బా. ఇది కట్ చేసి పెట్టాను. దీనికి ఇది వర్టికల్ పందిరి అనేసి ఇట్లా తీగలు కట్టేశాను. ఇది దీనికి ఎక్కియచ్చు. ఇది ప్లస్ ఇది బీరకాయ చెట్టు. ఈ బీరకాయ ఇది 2 దీనికి ఎక్కిచ్చేద్దామని ఇది వర్టికల్ కట్టాను. ఇది క్యాబేజీ అండి. క్యాబేజీ కూడా పెంచుకోవచ్చు. మిద్దె తోటలో వనాన్ని తలపించేలా పండ్ల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు. ద్రాక్ష, తైవాన్ జామ లాంటి అరుదైన పండ్ల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు కూడా ఈ మిద్దె తోటలో కనిపిస్తాయి. అదేవిధంగా పందిరి జాతి మొక్కలకు ప్రత్యేక స్టాండ్స్ నిర్మించారు. దేశీ విత్తనాలను వాడుతూ స్వయంగా మిద్దె తోటలోనే కంపోస్ట్ ఎరువులను తయారు చేసుకొని మొక్కలకు వాడుతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రేప్స్ గార్డెన్స్ ఉండేయండి మాకు మొదలు, అందుకని మాకు గ్రేప్స్ అంటే చాలా ఇష్టము. ఆ తోటలోకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. ఒకసారి వెళ్తే వాళ్ళు కూడా మాకు ఇక్కడ దగ్గర ఉంటారని ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇంకా నాకు గ్రేప్స్ పెట్టాలనే ఆశ వచ్చి ఇంకా ఈ గ్రేప్స్ది ఇది చెట్లు పెట్టాను నేను. ఇక ఇక్కడ పూత వచ్చిందండి, గ్రేప్స్ది పూత వచ్చింది. ఇదివరకు 2 గుత్తులు కాసాయి ఇంతకుముందు, అది కూడా జూన్-జూలైలో కాసింది. పోయిన సంవత్సరం కూడా జూన్-జూలైలో కాసింది. ఈసారేమో ఇప్పుడు పూత వచ్చింది. ఏమైందంటే ఒకసారి ఇది మొత్తం ఎండిపోయింది, ఏమైందో తెలియలేదు. మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి, ఎరువు, కోకోపిట్ అవన్నీ వేసి ఇది మళ్ళీ చేస్తే ఇట్లా పచ్చగా వచ్చేసి పూత వచ్చేసిందండి. ఇది ఓమాకండి. ఓమాకు ఇది జలుబుకి, వామాకు జలుబుకి దానికి మంచిది అది. ఇవేమో శనగిత్తులు వేస్తే వచ్చింది. ఒకసారి కాపు అయిపోయింది, 2-3 చెట్లు వస్తే అయిపోయింది. ఇదేమో అది పాములు రాకుండా ఉండే చెట్టు అంట, అందులోనే మట్టిలోనే వచ్చింది. మరి ఎట్లా వచ్చిందో తెలీదు. ఇదేం చెట్టు మాకు అర్థం కాలే, యూట్యూబ్లో పెట్టి అందరిని అడిగాము. తర్వాత తెలిసింది, కాయలు వచ్చినాక తెలిసింది, ఓహో ఇది పాముది అనేసి. పాములు రాకుండా ఉంటాయని తెలిసింది. చామంతులు బాగా గుత్తులుగా కాసాయి మాకు. ఇంకా అయిపోయింది, సీజన్ అయిపోయిందని అవన్నీ కట్ చేసి ఇందులో వేసాము. రేపు మళ్ళీ కొత్తవి ఏదైనా చెట్లు మార్చుకోవాలన్నప్పుడు కానీ దాంట్లో ఇది అడుగున వేసేసి దీని మీద మట్టి పోస్తే మళ్ళీ ఇది ఎరువు అయిపోతుంది. ఇదేమో క్యారెట్ ఇందులోనే గోంగూర వేసాను. ఇవి క్యారెట్ వేసుకున్నాను. ఇదేమో మిర్చి, ఇందులోనే తులసి చెట్టు ఇది చామకూర, చామగడ్డలు వేసాను. ఇది చామకూర.
మేము ఆకుకూరలు కూడా చిన్న చిన్న టబ్బులలో పెంచుకుంటాము. ఇక ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు, మనం అప్పుడే తెంపుకొని వండుకోవడానికి ఉంటుంది. అదే వేరే బయటకేంచి తీసుకొస్తే నిన్న తీసుకొచ్చి ఈరోజు అమ్మటము, మళ్ళీ మందులు వేస్తారు. అవి తొందరగా ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులకే మళ్ళీ మెత్తబడిపోయి ఆరిపోయినట్లుగా ఉంటాయి. మనకి ఇట్లా చిన్న చిన్న వీటిలో వేసుకుంటే మనం ఎంబటే తీసుకొని వండుకుంటే మనకు కూడా మంచి శక్తి వస్తుంది, మంచిగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొత్తిమీర వేసాను, ఇది కొత్తిమీర, అందులోనే కొంచెం కందులు ఉండే, ఇక్కడ కంది పప్పు పడి అది మొలిసింది. ఇది జామ చెట్టు అండి, చిన్నది. ఇది ఎంత కుండీలో పెట్టామంటే చిన్న కుండీలో పెట్టాము. దీనికి చాలా పండ్లు వస్తున్నాయి. ఇదో పండ్లు, ఇవి పండు కూడా వచ్చింది. ఇది చిలక తినేసింది కూడా. బయట పండ్ల కంటే ఈ పండ్లు మన చెట్టుకు మనం తింటే బాగుంటుంది అనేసి ఆ ఉద్దేశంతో ఈ చిన్న డ్రమ్లో, ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్మును 2 ముక్కలుగా చేసి ఆ డ్రమ్ములో పెట్టాను. చిన్న చెట్టు అయినా చాలా ఖాతా వస్తుందండి మాకు. ఇది గుత్తులు గుత్తులుగా ఖాతా చెట్టుకి ఎప్పుడు కాయలు ఉంటూనే ఉన్నాయి. ఒక సైడ్ అవుతూనే ఉంటాయి, ఇంకొక సైడ్ మొగ్గలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇది ఒకటి ఫ్రూట్స్ అండి. ఇది అంజీరు చెట్టు. ఇది మాకు చెట్టు తెచ్చి నుంచి చిన్న చెట్టు తీసుకొచ్చాము. ఇది ఆ సగం డ్రమ్లో ఇది పెట్టాము. అంజీరు పండ్లు బాగా వస్తున్నాయి మాకు. ఇక ఇవి చిలకలు కూడా తినేస్తున్నాయి. ఇది మక్కింది అయినా తినేస్తూనే ఉన్నాయి, చిలకలు తింటున్నాయి చూడండి. ఇది బత్తాయి చెట్టు, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను. ఇది మేలో పెట్టాను ఈ చెట్టు. పోయినసారి ఒక్కటే కాయ కాసింది, ఈసారి మాత్రము చాలా పూత ఖాతా వచ్చిందండి. సపోటా లాస్ట్ ఇయర్ తెచ్చాను. ఇది కూడా అది దానిమ్మ 3 ఒకసారి తీసుకొచ్చాను. ఫస్ట్ ఫ్రూట్స్ అని పెట్టాలనే ఆలోచనతో అవి తీసుకొచ్చాను, కానీ నేను పెంచడం బకెట్లోనే పెంచుతున్నాను, కానీ కాయలు వస్తున్నాయి. ఫుల్గా పూత కూడా ఉంది, చాలా పూత ఉంది చూడండి. తీగలు ఇట్లా పైన తీగలు వేసుకుంటే మనకు కొంచెం స్థలము కలిసి వస్తుంది. మళ్ళీ టేబుల్స్ కూడా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇవి స్టెప్ బై స్టెప్ ఉంటే ఒక స్టాండ్ మీదే 3 స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఆ 3టికి 3 రకాలుగా పెట్టుకోవచ్చు. స్థలం కలిసి వస్తుంది, మళ్ళీ కింద వాటర్ కూడా పోతుంది, ఆరిపోతుంది, అట్లా ఉంటుంది. మళ్ళీ మనకు కూడా చిన్న స్థలంలో ఎన్నో చెట్లు పెంచుకోవచ్చు. మనము ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల స్టాండ్ వల్ల కూడా మనకు కొంచెం బెనిఫిటే. మళ్ళీ వర్టికల్ వేసుకొని మళ్ళీ తీగ పందిరి పైన వేసుకొని పైన కొన్ని ఎక్కించుకోవచ్చు, సైడ్లో కూడా కొన్ని చేసుకోవచ్చు. దానివల్ల మనకు చాలా ఉపయోగము. ఇటువంటివి అన్నీ చేసుకుంటే బాగుంటుంది. నేను చేసుకున్నట్టుగా అందరూ చేసుకుంటే బాగుంటుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు పండించుకొని తింటే బాగుంటుందని నా ఆలోచన.